ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం గమనించండి, వృశ్చిక రాశి వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడం కూడా ఇష్టం ఉండదు. కానీ ఈ శని వక్రస్థితి ఒక ప్రశ్న అడుగుతుంది, పట్టుదలతో ముందుకు వెళ్తున్నావా, లేక మొండితనంతో అదే చోట నిలిచిపోయావా? ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంతానం, విద్య, ప్రేమ, భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ ఒక్కసారి పునఃసమీక్షకు వచ్చే అవకాశం ఉంది. శని భగవానుడు తొందరపడి తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా ఇస్తాడు. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. చాలా కాలంగా నేర్చుకోవాలని అనుకున్న ఒక విషయం, పూర్తి చేయాలని అనుకున్న ఒక పని, లేదా సాధించాలి అనుకున్న ఒక లక్ష్యం మళ్ళీ ముందుకు రావచ్చు. గతంలో మధ్యలో ఆగిపోయిన ప్రయత్నాలను ఈసారి మరింత పరిపక్వతతో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని నిర్వహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీ పనిని గమనించేవారు పెరుగుతారు. అందుకే చిన్న పనైనా నిర్లక్ష్యంగా చేయకుండా పూర్తి చేయండి. ఈ కాలంలో మీ క్రమశిక్షణే మీ పరిచయ పత్రంగా మారుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో కొద్దిగా ఓపిక అవసరం. ముఖ్యంగా ఊహాగానాల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం కంటే పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పటికే నడుస్తున్న వ్యాపారంలో నాణ్యత పెంచితే దాని ఫలితం భవిష్యత్తులో కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం కొనసాగినా
సంతానం, విద్య లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. అయితే ఇవి భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చులుగా మారే అవకాశం ఉంది. విత్తిన విత్తనమే మొలుస్తుంది అన్నట్లు ఈ రోజు సరైన చోట చేసిన ఖర్చు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు వివాహ విషయానికి వస్తే, వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం ఆకర్షణ ఆధారంగా కాకుండా జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలు, పరస్పర అవగాహన కూడా సరిపోతున్నాయో లేదో అన్నది గమనించండి. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామి మాట పూర్తిగా వినకముందే నిర్ణయానికి రావద్దు. కొన్నిసార్లు ఒక ప్రశాంతమైన సంభాషణ ఎన్నో అపార్థాలను దూరం చేస్తుంది. సంతానం విషయంలో కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి పురోగతికి సంబంధించిన మంచి పరిణామాలు కూడా కనిపించవచ్చు. అయితే పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా ప్రోత్సహించడం మంచిది. విద్యార్థులకు ఇది మంచి క్రమశిక్షణ నేర్పే కాలం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పునశ్చరణపై దృష్టి పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, మానసిక ఒత్తిడి, హార్మోన్ల సమతుల్యత, అలసట వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకుండా క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం మంచిది. గురు భగవానుని అనుకూల ప్రభావం వల్ల భాగ్యానికి సంబంధించిన కొన్ని అవకాశాలు కనిపించవచ్చు. కుజుని గోచారం కొన్ని దశల్లో వృత్తి జీవితంలో చురుకుదనాన్ని పెంచినా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలను మాత్రం తగ్గించడం మంచిది. కాలంలో ఆలోచించి తీసుకున్న ఒక్క నిర్ణయం తొందరపడి తీసుకున్న 10 నిర్ణయాల కంటే ఎక్కువ విలువైనది. వృశ్చిక రాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. విద్యార్థులకు పుస్తక దానం చేయడం లేదా అవసరమైన పిల్లలకు విద్యా సహాయం చేయడం కూడా శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ భవిష్యత్తును మార్చడు, మీ నిర్ణయాల నాణ్యతను మారుస్తాడు. లోతుగా ఆలోచించడం మీ స్వభావం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీ విజయం. ఈ శని వక్రస్థితి వృశ్చిక రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.